ఇయ్యాల రేపు ఇసుంటి బొచ్చడు జరుగుతాన్నాయి. ఈయనకి తెలిసి చేసిండో తెలియక చేసిండో గా పోరేసింటిదో ఈయన్ని నాశనం చేసింది. అయినా నా కొడుకు మొగోడ్రా, సిగ్గుమానం ఉంటే దానికి ఉండాలే. పోని ఈయన్ని ఇక్కడనే ఉండని, మంచిగా అయినాక తీసుకుపోయేవు. సరేనే, నేను పోయొత్తా. అవతల అమ్మా నాన్న భయపడతానులేమో, జాగ్రత్తరా. అత్తాను బాబాయ్. అత్తానురా. సరే. అవును బిడ్డ, అన్నం ముందటంటే బాధపడతావని అనలేదు. ఇసొంటి పనులు చేస్తే ఇంట్లో సిగ్గుమానం పోతుంది. ఊరోళ్ళ ముందట ముఖమెట్లా చూపుతాలరా? చిన్నమ్మ, మిమ్మల్ని ఎప్పుడు తలదించేలా చేయనే. ఆ రోజు అత్తే మాత్రం మీ ముంగట నిలబడినే. ఇగో బిడ్డ, నీ గురించి నాకు తెలియదా? పా ఇంట్లోకు. సేటు నమస్తే. నమస్తే. సత్తి మనవాడే, మన గంగా వాళ్ళ ఇంటికాడికి వచ్చిండు. దోస్త్ అయిండు. సరే కూలింగి పా, అడ కూర్చుందాం. అబ్బా, అయినా నువ్వేంద్రా ఇప్పుడు వచ్చినావు? అంటే అందరూ పండగ ముందు వస్తారు కదా, నువ్వేమో పండగ అయిపోయినాక వచ్చినావు. దగ్గరున్నప్పుడు ప్రేమ కంటే దూరమైనప్పుడే ప్రేమ ఎక్కువవుతుందిరా. అబ్బో, ఈయనకి కూడా అయిందా? ఇక్కడికి ఎందుకు వచ్చినావు అర్థమవుతలేరా? సినిమా ముంగట అట్లా ఉన్నా కానీ లోపల మొత్తం సరితే ఉన్నదిరా. అయినా నువ్వేం ఫికర్ కాకరా సత్తి. దసరా సెలవులకు వచ్చిందన్నావుగా, అయిపోయినాయిగా. వాళ్ళు ఊరికి పోయి ఉంటుంది, అందరి కోపం కూడా పోయి ఉంటుంది. ఈసారి నువ్వు మళ్ళీ మీ ఊరు పోయినాక సైకిల్ వేసుకొని చక్కగా అలా బడికడుకో. ఇంటర్బెల్లా ఎట్లయినా బయటకు వస్తుంది. సైకిల్ వేసుకొని లేపుకొని తీసుకురా, ఎవడొస్తాడో నేను చూసుకుంటా. నువ్వు చెప్పేది బాగానే ఉంది. సరే చూద్దాం. రాజు, ఎక్కడి నుంచి వస్తానవరా? ఇంటి దగ్గర నుంచి వస్తానా చిన్నమ్మా. మా అక్క మంచిగున్నదారా? అది అత్తదేమో అనుకున్నా, అత్తనే లేదు. పొలం పనులు నడుస్తున్నాయే, గందికే రాలే. రే సత్తి అన్నా, బట్టలు పెట్టుకోరా, ఇంటికి పోదాం. అదేందిరా, ఇంకా 4 రోజులు ఉండని? లేదే, గడ పొలం పనులు ఉన్నాయి. రేపు నేను హాస్టల్ పోతే వాళ్ళకి కష్టమవుతుందని ఈయన్ని తీసుకుపోనీకి వచ్చిన. పోరా. సరే ఆగున్లిరా, తినిపోయారు, అన్నం పెడతా. ఇగో నేను తినచ్చిన్నే. ఆడు తినచ్చిండాట, నువ్వు వేసుకొని తినిపో బిడ్డా. సరేనే. అవురా, అప్పుడేదో పోరి ముచ్చట అన్నావు, అది ఏమైందిరా? మొన్ననే పెళ్లి చేసిండ్లే. ఏంది?
ఇప్పుడు ఈ సత్యమే అట్లా పిలుచుడో ఏమో. ఎవలాలు బండి సీరియల్ సునీతనా నువ్వా ఇంత సీక్రెట్లకి గీయడం చేస్తాను అందరు సినిమా చూస్తా సినిమాల కల్లే వచ్చినా కానీ సత్యం ఏడున్నాడు? అగో కసనంలో పనుకున్నాడు. సరే నువ్వు పోయి పిలుచుకురాపో. నీకు చెప్పి చెప్పి తలకే పోతుంది అది. నువ్వు సినిమా చూసుకోపో. నారామృతన పాట పోతుంది బంజారే బంజో. ఒక్కసారి. ఇప్పుడైతే ఒక ముచ్చట చెప్పాలి, ఒక్కసారి పిలుచుకురాపో. ఏందో మీ ముచ్చట ఒకసారి అయితే చెప్పి చూస్తా. అత్తడో రాడో నాకైతే తెలియదు. ఒకవేళ రాలేదనుకో చక్కపోయి నారామృతనం చూడు. హా? సీక్రెట్ అయిందిగా బావకించి పంపుతా. బావు ఓ బా ఏందిరా సునీత వచ్చింది పిలుతాను పో. అబ్బా ఊకే ఏందిరా దాని లొల్లి? ఏడుంది? గాడుంది పో. చల్ నీ అవ్వ నీ లొల్లేందో. ఆగు. నీకు ముచ్చట చెప్పాలి, అందుకే పిలిచిన. చూడు సత్తి, సరితని మర్చిపో. ఆ మెట్లైనా ఇక రాదు. నీకు మంచి పెండ్లం వస్తుంది. అయినా నీకోసం మీ అమ్మ నాన్న అన్నయ్య ఎంతగానో బాధపడతానరో నేను చూస్తాన్నా. అయినా నువ్వు మర్చిపోవడానికి నా శరీరం ఉన్నా నన్ను దూరం పెడుతున్నప్పుడే నీకు దాని మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. ఇది చెప్పడంగా పిలిచినావు? మొన్నటి నుంచి నీకు ముచ్చట చెప్పాలని చూస్తాన్నా. నువ్వేమో ఇంట్లో లేవు, బయటకు వచ్చినా తప్పించుకొని తిరుగుతున్నావు. ఎందుసేపు? నువ్వు మీ చిన్నమ్మ ఇంటికాడ ఉన్నప్పుడు వారం కిందటి నాకు పెళ్లి సుప్పులైనాయి. మొన్ననే చేతులు కడిగిపోయిళ్ళు. నా పెళ్ళి నువ్వు దగ్గరుండి చేస్తావు కదా. మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకేం తెలియదు. నువ్వే పెళ్లి దగ్గరుండి చూసుకోవాలి. చూసుకుంటావు కదా? పిచ్చదానా ఎందుకుంటానే? పెళ్ళిలో మొత్తం నేనే చూసుకుంటా. ఉత్తగాట్లు కలవడానికి కాదు ఈ సతిగాడు. నాకు తెలుసు సత్యం నీ మనసు. గిది చెప్పడానికి పిలిచిన. నీకు తెలుసు కదా, ఇక్కడ పెడితే కామం, మరి ఎక్కడ పెడితే ప్రేమ. ఇప్పుడు మాత్రం ప్రేమతో పెట్టినా, ఇంకెప్పుడు కలవం కదా.